నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ అత్యుత్తమ గమ్యస్థానమన్న సీఎం చంద్రబాబు నాయుడు విన్ఫాస్ట్ సంస్థల ప్రతినిధులతో బుధవారం సీఎం భేటీ రాష్ట్రంలో జంతు ప్రదర్శనశాలలను అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ 1 టన్ కాళేశ్వరం మార్కెట్ సమీపంలోని చిత్తూరు కాంప్లెక్స్ పక్కన ఉన్న కృష్ణా బ్యాంక్స్ కాంప్లెక్స్ లో గోడౌన్లో అగ్ని ప్రమాదంలో జరిగిన ఆస్తి నష్టం ఎంతో తెలియాల్సి ఉంది. పారిశ్రామికవేత్తల పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ అత్యుత్తమ గమ్యస్థానమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సచివాలయంలో బీపీసీఎల్ ఎన్ఫాస్ట్ సంస్థల ప్రతినిధులతో బుధవారం సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించారు. రాష్ట్రంలో ఆయిల్ రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుపై బీపీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణకుమార్ సంస్థ ప్రతినిధులతో చర్చించారు. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే దాదాపు 60,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు తన ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర పెద్దలతో బీపీసీఎల్ పెట్టుబడులపై చర్చించారు. వాటికి కొనసాగింపుగా నేడు బీపీసీఎల్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఆయిల్ రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు 4 నుండి 5,000 ఎకరాలు అవసరం ఉంటుందని కంపెనీ ప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అవసరమైన భూములు కేటాయిస్తామని 90 రోజుల ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన పూర్తి ప్రణాళికతో రావాలని కంపెనీ ప్రతినిధులను ముఖ్యమంత్రి కోరారు. అక్టోబర్ నాటికి ఫిజిబిలిటీ రిపోర్టుతో వస్తామని బీపీసీఎల్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం విన్ఫాస్ట్ ప్రతినిధులతో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. విన్ఫాస్ట్ ఎలక్ట్రానిక్ వాహనాల తయారీలో వియత్నంల పేరున్న సంస్థ. ఈ సంస్థ సీఈఓ పామ్ సాన్ చౌతో పాటు సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం ఆ సంస్థ ప్రతినిధులకు వివరించారు. ఈవీ బ్యాటరీ తయారీ ప్లాంట్ను ఏపీలో నెలకొల్పాలని చంద్రబాబు నాయుడును వారు కోరారు. ప్లాంట్కు అవసరమైన భూమి, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహకరిస్తామని పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా కోరారు. రాష్ట్రంలో జంతు ప్రదర్శనశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం, తిరుపతిలో ఉన్న జూ పార్కులకు ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. రాష్ట్రంలో నూతన జంతు ప్రదర్శనశాలను ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. బుధవారం మంగళగిరిలోని తన నివాసంలో జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నింగ్ బాడీ 14వ సమావేశం జరిగింది. సమావేశంలో రాష్ట్రంలో ఉన్న జూ పార్కుల నిర్వహణ, ఆదాయ వ్యయాల వివరాలను పవన్ కళ్యాణ్కి అధికారులు వివరించారు. జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవ చైర్మన్ హోదాలో రాష్ట్రంలో జూ పార్కులు, పర్యావరణ హిత పర్యాటక రంగ అభివృద్ధి తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో జూ పార్కులను అభివృద్ధి చేయాలని, పర్యావరణ హిత కార్యక్రమాలతో పర్యాటకులను మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని సూచించారు. జూ పార్కుల అభివృద్ధికి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో నిధులు సమకూర్చడం, అరుదైన ఆకర్షణీయంగా ఉండే జంతువులను ఎగుమతి చేసుకోవటం వంటి అంశాల మీద దృష్టి సారించాలని ఆదేశించారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా వన్యప్రాణుల సందర్శనతో చక్కటి అనుభూతులు కలిగేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. జూ పార్కుల అభివృద్ధిలో కార్పొరేట్లను భాగస్వాములను చేయాలని, పరిశ్రమల సిఎస్ఆర్ నిధులతో జూ పార్కులకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. పారిశ్రామికవేత్తలు వ్యక్తిగతంగా జంతువులను దత్తత తీసుకోవడం, అభివృద్ధికి దాతల సహకారం తీసుకోవడం వంటి కార్యాచరణను రూపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని ప్రమోట్ చేసేందుకు తిరుపతి, విశాఖ పర్యటనలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అవసరమైతే పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులను జంతు ప్రదర్శనశాలల అభివృద్ధిలో పాల్పంచుకునేలా, అవసరమైతే పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులను జంతు ప్రదర్శనశాలల అభివృద్ధిలో పాల్పంచుకునేలా చేసేందుకు ఉప ముఖ్యమంత్రితో తేనెటి సేవను అనే కార్యక్రమాన్ని రూపొందించాలని చెప్పారు.
1 టౌన్ కాళేశ్వరం మార్కెట్ సమీపంలోని చిత్తూరు కాంప్లెక్స్ పక్కన ఉన్న కృష్ణ బ్యాంగిల్స్ కాంప్లెక్స్ గోడల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగి అక్కడ సరుకుకు అగ్ని ఆహుతి అయింది. స్థానిక ప్రజలు సమాచారం అందివ్వడంతో సకాలంలో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆ మంటలను అదుపులోకి తెచ్చారు. అయినప్పటికీ భారీగా ఎగసిపడిన మంటల తాకిడికి లక్షల రూపాయలు విలువ చేసే సరుకు మంటలకు కాలిపోయింది. ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అగ్ని ప్రమాదంలో జరిగిన ఆస్తి నష్టం ఎంతో తెలియాల్సి ఉంది. విజయవాడలో ఎంపీ కేశినేని చిన్నిని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతినిధులు బుధవారం కలిశారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు చేయబోతున్న అభివృద్ధి పనుల గురించి, పారిశ్రామిక రంగానికి అందించబోయే చేయూత గురించి వారు చర్చించారు. ఈ కార్యక్రమంలో చిన్నితో పాటు మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాసులతో బీపీసీఎల్ సీఎండీ, ఫైనాన్స్ డైరెక్టర్, రిఫైనరీ డైరెక్టర్ పాల్గొన్నారు. వైసీపీ పాలనలో నీటిపారుదల రంగం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. నిర్వహణ చేతకాక ప్రాజెక్టులన్నీ నీరు లేక వెలవెలబోతున్నాయని ఆయన అన్నారు. అన్ని వ్యవస్థలు నాశనం చేసిన జగన్ ప్రజా జీవితంలోకి ఉండటానికి అర్హుడు కాదని చంద్రబాబు నాయుడు మాటలు వాస్తవేనని అన్నారు. చంద్రబాబు నాయుడు ముందు చూపుతూ నిర్మించిన పట్టిసీమ వల్ల ఈరోజు కృష్ణా డెల్టా స్థిరీకరణతో పాటు ప్రజలకు తాగునీరు కూడా అందించగలుగుతున్నామని అన్నారు. బ్యారేజ్ నుండి కృష్ణా డెల్టాకు సాగునీటిని విడుదల చేశారు. జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పాదసారథి, మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, మండలి బుద్ధ ప్రసాద్, కాగిత కృష్ణప్రసాద్ ఇంకా ఇరిగేషన్ అధికారులు పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఇరిగేషన్ వ్యవస్థ సర్వనాశనమైందన్నారు. రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కంటే ఇరిగేషన్ వల్ల జరిగిన నష్టం ఎంతో ఎక్కువని వారు అభిప్రాయపడ్డారు. నీటిపారుదల రంగం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని వారు ధ్వజమెత్తారు. కృష్ణా డెల్టా పరిధిలో పూడికతీత పనులు చేపట్టకపోవడం వల్ల చివరి భూములకు నీరు అందడం లేదన్నారు. చంద్రబాబు నిర్మించిన పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టా పరిధిలోని 13 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు ప్రజలకు తాగునీటిని విడుదల చేస్తున్నామని వైసీపీ నేతలు కళ్ళు ఉంటే వాస్తవాలు గమనించాలన్నారు. నిర్వహణ చేతకాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అయిన పులిచింతలలో చుక్క నీరు లేకుండా పోయిందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక పూడికతీత పనులు తొలగించే పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టామని మంత్రులు తెలియజేశారు. అన్ని వ్యవస్థలను నాశనం చేసిన జగన్ ప్రజా జీవితంలోకి ఉండడానికి అర్హుడు కాదన్న చంద్రబాబు మాటలు వాస్తవమేనన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన ప్రాణాలను నిలుపుకోవడానికి కొన్ని రోజులు తిండి లేకపోయినా బ్రతకగలవేమో కానీ త్రాగడానికి మంచినీళ్ళు లేకపోతే కొన్ని గంటలు కూడా మనం బ్రతకలేనటువంటి పరిస్థితి. అటువంటి అత్యంత అవసరమైనటువంటి త్రాగునీరు, సాగునీరుని నిర్లక్ష్యం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నాడనంటే అది ఒక్క నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎందుకు నేను ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ఈవేళ
ఏదైతే ఉన్నటువంటి ఆయకట్టు ఏదైతే ఉందో వాటర్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చేసుకుని ఆ ఉన్నటువంటి ఆయకట్టుకి సక్రమంగా మనం నీరు అందించినట్లయితే అక్కడ ఒక సంపదను సృష్టించగలిగేటువంటి అవకాశం. అదేవిధంగా ఏదైతే కొత్త ఆయకట్టు కూడా మన ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ రిజర్వాయర్స్ని కానీ డెవలప్ చేసుకుని ఆ కొత్త ఆయకట్టు కూడా సాగునీరు అందించడం ద్వారా అక్కడ కూడా ఒక సంపదను సృష్టించుకోవడం. కృష్ణా డెల్టా ఎంత నష్టపోయిందో మంత్రి గారు సోదాహరణంగా వివరించారు. ఏ వ్యవస్థ అయినా సరే రెగ్యులర్గా ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్ అనే పనులు చేపట్టకపోతే రాబోయే సంవత్సరాల్లో నష్టం వస్తుందనే అవగాహన లేని ప్రభుత్వం మూలంగా చిన్న వర్షాలు వచ్చినా కూడా పంటలు మునిగిపోయి కొట్టుకుపోయే పరిస్థితులు గత 4-5 సంవత్సరాలు కూడా చూస్తున్నామని చెప్పేసి మనం చేస్తున్నాను. వ్యవసాయానికి ఇరిగేషన్ సిస్టమ్ ఎంత ముఖ్యమో అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా అంతే ముఖ్యం. సాగునీరు కాదు కదా, తాగునీరు లేక గొంతెండిపోతున్నటువంటి ప్రజలకి దాహార్తి, అలాగే వ్యవసాయ పనుల కోసం ఈరోజు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి ఈస్టర్న్ కాలువకి అదే వెస్టర్న్ కాలువకి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మరి ఇరిగేషన్ శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడే రామానాయుడు గారు చెప్పారు, కానీ ఆ తదనంతరం ఇతర రాష్ట్రాల్లో అనేక ఆనకట్టలు రావటం, దాంతో కృష్ణానదిలో నీటి లభ్యత తగ్గిపోయిన పరిస్థితులు కూడా మనకు తెలుసు. ఆ పరిస్థితుల్లో కృష్ణానది మీద ఆధారపడి మన రైతాంగం ముందుకెళ్ళే స్థితి లేని పరిస్థితిని గమనించి ఆనాడు ముఖ్యమంత్రిగా యుద్ధ ప్రాతిపదిక మీద పట్టిసీమ నిర్మాణం చేయించి గోదావరి నీటిని కృష్ణా నదికి తరలించిన ఘనత నారా చంద్రబాబు గారి. ఆర్థిక శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఈ క్రమంలోనే నేడు ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించారు. చంద్రబాబు ఆరా తీశారు. ఇప్పటికే అన్ని రకాల అప్పులు కలిపి మొత్తంగా 14 లక్షల కోట్లు ఉండొచ్చని ఆర్థిక శాఖ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కాగా పెండింగ్ బిల్లులు ఎంత మొత్తంలో ఉన్నాయనే అంశంపై చంద్రబాబు సమీక్షించనున్నారు. పెండింగ్ బిల్లుల వివరాలు కోరుతూ ఇప్పటికే శాఖల వారీగా ఆర్థిక శాఖ వివరాలు కోరింది. రాష్ట్రానికి వస్తున్న ఆదాయాలు, కేంద్రం నుంచి రాబట్టవలసిన నిధులపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాలని ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. ఓటాన్ అకౌంట్ పెట్టే అంశంపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ జి శరత్బాబుపై గత 2-3 రోజులుగా వివిధ మీడియాలో వస్తున్న కథనాలు చాలా బాధ కలిగించాయని, ఇవి అసత్య ఆరోపణలని పేషెంట్స్ అయినటువంటి రామకృష్ణ, జయశ్రీ, నాగరాజు, ఫణీల్ తెలిపారు. బుధవారం బందర్ రోడ్లోని ఒక హోటల్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు గతంలో కిడ్నీ మార్పిడి చికిత్స చేయించుకుని ప్రస్తుతం ఎంతో ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగిస్తున్న తమకు డాక్టర్ శరత్బాబు తమకు పునర్జన్మను ప్రసాదించిన ప్రత్యక్ష దైవంగా మేము చూస్తున్నామని వివరించారు. హాస్పిటల్ స్థాపించిన నాటి నుండి శరత్బాబు నేతృత్వంలో సుమారుగా 300 మంది కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేయించుకున్నట్లు తమకు సమాచారం ఉందని అన్నారు. నాకు 2010లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ జరిగింది. నాకు కిడ్నీ ఇచ్చింది నా భర్తేనండి. ఆయన కూడా నాకు సొంత రిలేషను, నాకు మేనమామ వరుస అవుతారు. నాకు కిడ్నీ ఇచ్చిన దగ్గర నుంచి కూడా 2-3 ఆపరేషన్లు సార్ నాకు ఈ విజయ సూపర్ స్పెషాలిటీలోనే చేశారండి. నా నమస్కారం.
అదేవిధంగా నా తోటి పేషెంట్లైన వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్కి అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు కేవి ప్రసాదరావు, ఏలూరు జిల్లా కొయ్యలగూడెం. నేను 2017 సంవత్సరంలో ఇక్కడ ఆపరేషన్ చేయించుకున్నాను. 2017 ముందు ఆశ్రమ హాస్పిటల్లో డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేసిన కాడి నుంచి కూడా నాకు పరిచయమే. ముఖ్యంగా డాక్టర్ గారి గురించి చెప్పాలంటే, హాస్పిటల్కి వచ్చి మేము వైద్యం చేయించుకున్నప్పుడు నేను ఆపరేషన్కి వచ్చే పరిస్థితుల్లో నాకు క్రియేటినా బాగా పెరిగి ఆపరేషన్కి వచ్చినప్పుడు నేను దూర బంధువైన మా పిన్ని గారిని తీసుకొచ్చాను. డాక్టర్ గారు కుదరదు, నీకు ఎంత దూర బంధువు అయినా సరే నాకు ఎలా తెలుస్తుంది, అది కాదు, నీకు దగ్గర బంధువుని నిరూపించుకోవాలంటే నువ్వు కమిటీకి వెళ్ళి ఆమోదం తెస్తే తప్ప నేను ఆపరేషన్ చేయను అని కరాఖండిగా చెప్పారు. విజయవాడ సత్యనారాయణపురంలో ఉంటాను. నాకు 2016లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగింది. మా అమ్మగారు ఇచ్చారు. ఇప్పటివరకు చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు వచ్చిన అభియోగం గురించి చాలా బాధేసి ఏం చేయాలనే ఆలోచనలో మీరు మాకు ఈ అవకాశం ఇచ్చారు. ఆయన మీద అభియోగం మోపటం మాత్రం మేము మా ట్రాన్స్ప్లాంట్ తరపున ఉన్నటువంటి అందరం కూడా చాలా బాధకు లోనయ్యి మాకు బాధను మీరు పంచుకునే దానికి మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ చేతులెత్తి మా ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ అంత తరపున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు వచ్చినటువంటి మీడియాలో వస్తున్నటువంటి వార్తలు మాత్రం అవాస్తవం. ఎందుకంటే నాకు వారు తెలిసి 15 సంవత్సరాలు బట్టి కూడా ఎక్కడ ఏమాత్రం ఎటువంటి అభియోగం లేని వ్యక్తి ఇప్పుడు మిత్రులు చెప్పిన విధంగా 100% వాళ్ళు చెప్పింది ప్రతిదీ కూడా ఒక నిజం. ఆయన ఈ డబ్బు మనిషి కాదు, డబ్బు చూసుకోరు, తూకం వేయరు. మనిషి వ్యక్తిని బట్టి ఇతను పెట్టుకోగలడా లేదా, మ్యాక్సిమం ఎంతవరకు సేవ చేయాలో సేవా దృక్పథంతో హాస్పిటల్ పెట్టారు తప్ప సార్ అన్నట్టు వేరే వాళ్ళ టెస్టులు వస్తాయని ఇక్కడ రమ్మంటారు, కానీ అక్కడికక్కడ టెస్టులు చేసుకుని చూల్చమని చెప్పి సార్ చెప్తుంటారు. The chance to speak something regarding that beloved person. Actually, I'm a donor. Despite of the money. అసలు మనీ నేను వెనకాల పడి కట్టాను. సార్ ఎంత కట్టాలి ఏంటంటే, మేడం ముందు మీరు అవ్వండి, అయిన తర్వాత మీరు ఫస్ట్ దానికోసం అఫ్కోర్స్ మాకు ఎటువంటి ఇది లేదండి, ఎటువంటి ఇన్సూరెన్స్ లేదు, ఎక్కడ గవర్నమెంట్ ఎటువంటి ఎయిడ్ మాకు ఎటువంటి లేదు. మేము సొంతగా కష్టపడి మేము సంపాదించుకొని మా సేవింగ్సే మేము అక్కడ కట్టాలి. అది సార్ కూడా తెలుసు. అందుకని సార్ ఒకటే చెప్పారు, మీరు వెళ్ళి రండి, ఫస్ట్ దానికి వస్తారు కదా, సర్జరీ అయిపోయిన తర్వాత వస్తారు కదా, అప్పుడు మాట్లాడుకుందాం దీని గురించి. ఇది రైట్ టైం కాదు డబ్బుల గురించి మాట్లాడడానికి. అఫ్కోర్స్ నేను సార్ని వదలలేదు 3-4 డేస్ వెనకాల. ఎందుకంటే అండి అది ఆపరేషన్ అనేది మనం ఎంత మాట్లాడుకున్నా సరే, ఎంత సైన్స్ గురించి మాట్లాడుకున్నా సరే, గాడ్ ఈజ్ దేర్ టు డిసైడ్ వాట్ ఈజ్ వాట్ అనేది. ఏమో రేపేంటి, అఫ్కోర్స్ 100% వీ హ్యావ్ ట్రస్ట్ ఆన్ డాక్టర్ అండ్ ద హాస్పిటల్. బట్ స్టిల్ ఏదన్నా గబక్కన అయితే, నాకు ఒక పాప అండి, వాళ్ళ టెన్షన్లో వాళ్ళు ఉంటారు. సార్ ఇది అవ్వకూడదు. విజయవాడ పట్టణ పరిధిలోని దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు ఆలయ అధికారులు ఈవో కేఎస్ రామారావు ఆధ్వర్యంలో లెక్కింపు చేశారు. 20 రోజులకు గాను 3,36,00,000కు పైగా వచ్చిందని అధికారులు స్పష్టం చేశారు. బంగారు 436 గ్రాములు, వెండి 6 కేజీల 60 గ్రాములు భక్తులు హుండీలో సమర్పించినట్లుగా తెలిపారు. జకేపేట అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపి కారకులైన యాజమాన్య ప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలారి డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీలో రక్షణ చర్యలు తీసుకోవడంలో, మెయింటెనెన్స్ చేయడంలో అధికారులు అలసత్వం స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. ప్రమాదంలో చనిపోయిన వారికి 50 లక్షల పరిహారం అందజేయడం ఎంత మాత్రం సరికాదని, చనిపోయిన వారికి ₹1,00,00,000 చొప్పున, గాయపడిన వారికి 50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇటువంటి సంఘటనలు ఉండకుండా ఫ్యాక్టరీల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
పేట మండలం బూదవాడ గ్రామ పరిధిలో గల అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో జూలై 7న జరిగిన ప్రమాదంలో ఒకరు చనిపోయి మరో 15 మంది తీవ్ర గాయాలు పాలైన ఘటనలో సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని, ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేషు, ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పొలారి, ఏఐసిసిటియు నాయకులు ఉదయ్ కిరణ్, ఏఐసిటియు నాయకులు గొల్లపూడి ప్రసాద్, ఓపీడీఆర్ జాతీయ అధ్యక్షులు సి భాస్కర్ రావులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రమాదానికి ఫ్యాక్టరీ ఉన్నత అధికారులే ప్రధాన బాధ్యులుగా తేలిందని చెప్పారు. ఫ్యాక్టరీలో రక్షణ చర్యలు తీసుకోవడంలో, మెయింటెనెన్స్ చేయడంలో అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. మొన్న ఆదివారం 7వ తేదీన జగ్గంపేట మండలం బోధవాడ గ్రామంలో ఉన్న అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమలో ప్రమాదం జరిగింది. 16 మంది గాయాలై హాస్పిటల్ చేరితే అందులో ఒకరు చనిపోయారు. 3 పరిస్థితి సీరియస్గా ఉంది. సరే, ఈ ఘటన మీద ఏఐటియుసి, ఐఎఫ్టియు, ఏఐసిసిటియు, ఏఐసిటియు, ఓపీడీఆర్ సంస్థలు ఒక కమిటీగా ఏర్పడి నిన్న నిర్ధారణ కమిటీగా ఏర్పడి పరిశీలనకు వెళ్ళాం. నిన్న హాస్పిటల్లో ఉన్న బాధితుల బంధువుల్ని పరామర్శించాం, వారి విషయాలు సేకరించాం. అదే రకంగా డిఎంహెచ్ఓ గారిని కూడా కలుసుకుని వారి ద్వారా ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారి ఆరోగ్య పరిస్థితి మీద విచారం చేశాం. ఆ తర్వాత ఫ్యాక్టరీకి వెళ్ళాం. సరే, ఫ్యాక్టరీలో ఉన్నటువంటి యాజమాన్యం, అక్కడ ఉన్న అధికారులు మా బృందాన్ని లోనకి రాయడానికి అంగీకరించలేదు. కనీసం సమాచారం ఇవ్వడానికి కూడా వాళ్ళు ముందుకు రాలేదు. ఈ పరిస్థితుల్లో మేము ఆ గ్రామంలో ఉన్న ప్రజల నుంచి, అక్కడున్న కార్మికుల నుంచి, సెక్యూరిటీ గార్డుల నుంచి, ఇతరత్ర షాపుల వారి నుంచి సమాచారం సేకరించాం. మరి మా సమాచారం సేకరణ మేరకు మాకు వచ్చిన విషయాల్ని మీ ముందుంచడం కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. నమస్కారం. జి ఓబులేసు, ఏఐటిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ రాష్ట్రంలో తరచుగా ఫ్యాక్టరీస్లో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణాలు 2 ఉన్నాయి. ఒకటి, యజమానులు లాభాలే పరమోద్దేశంగా భావించి కార్మికుల బ్రతుకులు, బాగోగులు, జీవితాలతో సంబంధం లేకుండా నిర్బంధంగా పని చేయించుకోవడము, యంత్రాలకు సంబంధించినటువంటి మెయింటెనెన్స్, తరుగుదల చూసుకోకపోవడము, దాన్ని ఎప్పటికప్పుడు పద్ధతిగా రన్ కావడానికి, నడవడానికి వీలుగా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి లేకపోవడం ఇది ప్రధానమైన కారణం. విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో సిపిఎం కార్పొరేటర్ సత్యబాబు వినూత్న రీతిలో నిరసన చేశారు. కృష్ణానది చెంతని ఉన్న నగర ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మేరకు ప్రభుత్వ అధికారులకు ప్రజలపై పనులు విధించడం తప్ప సురక్షితమైన తాగునీరు అందించడంపై శ్రద్ధ లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యలను లేవనెత్తిన సిపిఎం కార్పొరేటర్ బోయి సత్యబాబు కౌన్సిల్ సమావేశాలకు ముందు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై కౌన్సిల్లో చర్చిస్తామన్నారు. ప్రతి వేసవిలో త్రాగునీటి కష్టాలు వదలడం లేదన్నారు. నది చెంతనే ఉన్న త్రాగునీరు అందకపోవడం అన్యాయమని చెప్పారు. కలుషితమైన రంగు మారిన నీటిని సేవించిన ప్రజలు డయేరియా బారిన పడి 10 మందికి పైగా మృతి చెందినా వీఎంసీ స్పందన కరువైందని ధ్వజమెత్తారు. ఓట్లు సీట్లు కోసం పాకులాడడం తప్ప ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా సమస్యలను పరిష్కరించకపోవడం దురదృష్టకరమన్నారు. 15వ ఆర్థిక సంఘ నిధులతో వాటర్ రిజర్వాయర్ నిర్మించి నగరవాసులకు 24 గంటలు నీటి సరఫరా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం ఈరోజు జరుగుతుంది. ఈ కౌన్సిల్ సమావేశంలో విజయవాడ నగర ప్రజలు లక్షలాది మంది ఎదుర్కొంటున్నటువంటి మంచినీళ్ళ సమస్య మీద సిపిఎం పక్షంగా మేము ప్రతిపాదనలు చేసాం. ముఖ్యంగా విజయవాడ నగరం కృష్ణానది పక్కనే ఉన్నా కానీ మంచినీళ్ళు ప్రజలకి దొరకని పరిస్థితి, అరగంట వస్తుందా పావుగంట వస్తుందా తెలియని పరిస్థితి, వచ్చే నీళ్ళు కూడా మురికి నీళ్లు రావడం, కలుషితం అవడంతో విజయవాడ నగరంలో ఇప్పటికే 10ల సంఖ్యలో డయేరియాతో మరణించినటువంటి పరిస్థితి కూడా విజయవాడ నగరంలో జరిగింది. ఇప్పటికీ వేలాది మంది వాంతులు, విరోచనాలు లాంటి లక్షణాలతో ఆసుపత్రుల పాలయ్యి లక్షల రూపాయలు మరి ఖర్చు పెట్టుకున్న పరిస్థితి. ఈ పరిశుభ్రమైనటువంటి మంచినీళ్ళు ఇవ్వడంలో పాలకపక్షం పూర్తిగా వైఫల్యం చెందింది. రంగునీళ్ళు వస్తున్నాయి. ఈ రంగునీళ్ళు అరికట్టండి అన్నా కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఎన్నికల పేరుతో ఓట్ల కోసం, సీట్ల కోసం పాగులాడినటువంటి నాయకులు మరి ప్రజల ప్రాణాలు పోతున్నా కానీ ఏమాత్రం పట్టించుకోని పరిస్థితి.
మరి నగరంలో పరిపాలన ఉందా లేదా, మేయర్ ఉన్నారా లేరా అనే పరిస్థితి ఈరోజు నగరంలో ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇటువంటి పరిస్థితి విజయవాడ నగరం నుండి మరి విజయవాడ నగర ప్రజలకి బయటపడాలంటే మంచినీళ్ళు స్వచ్ఛమైనవి, నాణ్యత కలిగినవి ఇవ్వాలి. మరోవైపు విజయవాడ నగర ప్రజలు ప్రైవేటు మరి వాటర్ ప్లాంట్ల మీద ఆధారపడి ఈరోజు మంచినీళ్ళు కొనుక్కునే పరిస్థితి దాపురించింది. దీని నుంచి బయటపడే మార్గాన్ని పాలకపక్షం వెంటనే యుద్ధ ప్రాతిపదికన మంచినీళ్లు కలుషితమైనటువంటి పైప్ లైన్లు వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ అత్యుత్తమ గమ్యస్థానమన్న సీఎం చంద్రబాబు నాయుడు. విన్ఫాస్ట్ సంస్థల ప్రతినిధులతో బుధవారం సీఎం భేటీ. రాష్ట్రంలో జంతు ప్రదర్శనశాలలను అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్. 1 టన్ కాళేశ్వరం మార్కెట్ సమీపంలోని చిత్తూరు కాంప్లెక్స్ పక్కన ఉన్న కృష్ణా బ్యాంక్స్ కాంప్లెక్స్ లో గోడౌన్లో అగ్ని ప్రమాదంలో జరిగిన ఆస్తి నష్టం ఎంతో తెలియాల్సి ఉంది. ఇవి రోజు వార్తా విశేషాలు. మరల 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.